తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామంలో సర్పంచ్ చొరవతో శ్మశాన వాటికకు మోక్షం కలిగింది. చాలా ఏళ్లుగా ఆక్రమణలో ఉన్నటువంటి శ్మశాన వాటికను గ్రామ సర్పంచ్ అచ్యుతారామారావు కృషితో తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఎంతో కాలంగా గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికను చుట్టూ వ్యవసాయ భూములు కలిగిన వాళ్ళు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో చనిపోయిన వారిని పూడ్చడానికి కూడా స్థలం లేకుండా పోయిందని, పూడ్చిన చోటే మళ్లీ పూడ్చుతూ ఉండడంతో పుర్రెలు ఎముకలు బయటపడుతూ ఉండేవని, దీంతో ఇబ్బందులకు పడేవాళ్ళమని, ఎన్నోసార్లు అధికారులకు సర్వే చేయించమని కోరినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. గ్రామ ప్రజలందరూ సర్పంచ్ అచ్యుత సత్యనారాయణను కలిసి తమ బాధ చెప్పుకోగా ఆయన వెంటనే చొరవ తీసుకుని శ్మశాన వాటికను శుభ్రం చేయించి గతంలో ఉన్న శ్మశాన వాటికను మరలా తిరిగి తమకు కేటాయించడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. समाधि हमारे पे राम ब्रह्मा का समाधि శ్మశానం 4 పొలాలకు సంబంధించిన శ్మశానం అండి. ఈ శ్మశానం కమ్మర్లో, కుమ్మర్లో, మెంగల్లో, కంసాల్లో 4 వర్ణాలకు సంబంధించింది. దాన్ని ఈ ప్రజానీకంలో రైతులు నలుపక్కల ఆక్రమించేశారు. మాకు కప్పెట్టుకుంటే ఒక దోవలేదు. ఎవడన్నా చచ్చిపోయినప్పుడు ఆడ బోయికులు బయటెట్టుకుని మళ్ళీ ఆ బోతులనే కప్పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. మా గొడవ గురించి ఎవరో పట్టించుకోలేదు ఇంతవరకు. నాటికి నేటికి ఈ పంచాయతీ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చి ఆ మహానుభావుడు పుణ్యం కట్టుకుని మొత్తం మీద దాన్ని ఈతలకి ఎడలాగారండి. ఆడొచ్చి గత 3 సంవత్సరాల నుంచి మాకు చూసేయడం లేదు. ఎవరన్నా పోతే మేము ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలని చెప్పి వాళ్ళు గొడవ చేయడం జరుగుతుంది. అలాగే కాలయాపన కింద ఎదరికి వెళ్ళిపోతే మొన్న ఈ మధ్యన సర్వే పెట్టించాం. చలాన కట్టి పంచాయతీ తీర్మానం రాసే సర్వే పెట్టమన్నాం. ఎక్కడ 30 సెంట్లు ఉండేది ఇక్కడ, అలాంటిది ఇక్కడ 5 సెంట్లు కూడా లేకుండా చేశారు రోడ్డు పోను. అయితే దానికి మేము ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అనుకున్నది చేస్తామని చెప్పేసి ఆ చూశాను. రైతులు ఒప్పించి కొంతవరకు మ్యాక్సిమం వాళ్ళకి ఎంత అవసరం అంతా దాన్ని బాగు చేసి